అందరికీ జై భీమ్. 10-15 రోజుల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు ఒకటి జరిగింది కదా, మర్డర్ విషయం. హరిచంద్ర ప్రసాద్ చౌదరి గారు ఒక వ్యక్తిని, స్నేహితులైనటువంటి వ్యక్తిని చంపటం, వాళ్ళ కుటుంబాన్ని కూడా కారుతో తొక్కించడం, అది గందరగోళ పరిస్థితుంది. దానికి సంబంధించి రకరకాల వార్తలు వచ్చినాయి, మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం 15 రోజుల తర్వాత కానీ ఆ విషయం మీద చర్య తీసుకోలేదు. అతన్ని ఇటీవలని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మొన్నటి రోజున పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా హోంమంత్రివర్యులు ఇద్దరు కూడా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అక్కడికి వెళ్ళటం, కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. ఇది జరిగే ముందే కాపు నాయకులు, అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఆ కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు అందరూ కూడా ఒకవైపు ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. కాపు సంఘ నేతలు, కాపు పార్టీ నేతలు, ఇరు పార్టీలు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎనీ పార్టీ నుంచి కూడా ఆ కుటుంబాన్ని ఆదరించడానికి, ఆ కుటుంబానికి తోడ్పాటుగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడానికి అక్కడికి వెళ్తున్నారు, కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి భార్యని, ఆ అమ్మాయిని కూడా చూడటం జరుగుతుంది. సో కుటుంబానికి మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఇదంతా కూడా కామన్గా మనం లైవ్లో కావచ్చు, ఛానల్స్ అన్నింటిలో కూడా చూస్తాము. కానీ ప్రభుత్వం 15 రోజుల తర్వాత స్పందించింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా ఒకసారి వేడెక్కారు. ప్రతి ఒక్కళ్ళలో కూడా కూటమి మీద వ్యతిరేక స్వభావంతో మాట్లాడుతున్నారు. అంటే కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, జనసేనలో ఉన్నటువంటి కాపులు కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపులు కూడా, బీజేపీలో, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులందరూ కూడా కూటమి మీద ధ్వజమెత్తుతూ ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం స్పందించడం చాలా ఆలస్యం చేసింది. దీనివల్ల కాపుల్లో మంటలు రేగినాయి. ఒక్క జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపుల్లో ఈ ఇన్సిడెంట్ ఒక ఐక్యతను తీసుకొచ్చే విధంగా కొంతవరకు ఉపయోగపడింది కాపులకి. సో ఇప్పుడు అందుకే కాపులందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదంతా అఫిషియల్ అయితే కాదు, అంటే ఉన్న వాస్తవాలు కూటమి ప్రభుత్వం గమనించలేకపోతుంది. పైగా ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకి ఊగిపోయి మాట్లాడేటువంటి మన డిప్యూటీ సీఎం గారు ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఎక్కడా స్పందించలేదు. దీన్ని బట్టి కొంతమంది కాపు నేతలు, కాపు నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, అనవసరమైన విషయాల్లో ప్రగల్భాలు పలికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి మా పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? ఈరోజు నిద్రపోతున్నారా? కాపు కులానికి ఇంత అన్యాయం జరుగుతుంటే, కమ్మవాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతుంటే కనీసం నోరెత్తి మాట్లాడలేకపోయారు. డిప్యూటీ సీఎం పదవి ఊడిపోతుందా అని కాపు నేతలు మాట్లాడుతున్నారు. దీన్ని బేస్ చేసుకొని కొంచెం అర్థం చేసుకోగలిగి కొంచెం డెప్త్కి వెళ్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఇవన్నీ కూడా ప్లస్ అవుతున్నాయి. మరి కూటమి ఈ లాజిక్ని ఎలా మిస్ అవుతుందో అర్థం కావట్లేదు. ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే స్పందించే విషయం వేరుగా ఉంటుంది. 15 రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఆ పోస్టులు ఎక్కువైపోయి అతన్ని అరెస్ట్ చేసి కేసు కట్టి కాపు సంఘాలు ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి రోడ్లు ఎక్కి గొడవ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం స్పందించింది. ఇది కరెక్ట్ విషయం అయితే కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, అది పార్టీ వాడైనా, సొంత పార్టీ వాడైనా, పరాయి పార్టీ వాడైనా, తప్పు జరిగినప్పుడు పార్టీ విషయాలు పక్కన పెట్టి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఆ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ని కాపాడేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇందులో భాగం ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకొని ఆ ఘటన మీద ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలకి ఒక భరోసాను కల్పించాలి. అది 15 రోజుల తర్వాత చేస్తే ప్రభుత్వం దాంట్లో విఫలమైనట్టే కనిపిస్తూ ఉంటుంది. ప్రజలు అదే కదా అర్థం చేసుకునేది. సో ఈ విషయాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా నోరు తెరవట్లేదు, మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతున్న పరిస్థితి ఉందన్నమాట. సో ఇప్పుడు నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, తెలుగుదేశం పార్టీకి బలంగా సీట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రేపు మరలా గేమ్ చేంజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.
సో ఇప్పుడు ఈ కాపు నేతలంతా కూడా వైఎస్ఆర్సీపీకి టచ్లో ఉన్నట్లుగా సమాచారం. ఇంకా ఒకటి ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి కాపు నేతలు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు, కానీ ఏదో ఒక సమయంలో బయటికి రావడానికి చూస్తున్నట్టుగా కూడా మనకు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ ఉంది. మరి కూటమి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది మాత్రం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.